అందరికీ నమస్కారం. నేను మీ కిరాకార్పిని. బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో అరెస్ట్ అయినాడు. ఇప్పుడు నేను చేయబోతున్న వీడియోకి దీనికి సంబంధం ఉంది. క్వాజ్ అక్రమ తవ్వకాలు, పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు వినియోగించడం, అట్రాసిటీ కేసులు, వీటన్నిటి మీద ఏటువల్ నిందితుడిగా బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి కూడా ఉన్నాడు. అతను చాలా రోజుల నుంచి కూడా నెల్లూరు పోలీసులకి దొరకకుండా తప్పించుకుంటా ఉన్నాడు. రీసెంట్గా హైదరాబాద్లో దొరికాడు. అంటే అతను అరెస్ట్ చేసి తీసుకెళ్లి విచారణ జరిపితే అనిల్ కుమార్ యాదవ్కి సంబంధించినటువంటి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వచ్చాయి. అనిల్ కుమార్ యాదవ్ అంటే నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోషం, పౌరుషం, తొడగొట్టడం, మెస మెలేయడం, పర్సెంటా అరపర్సెంటా, బుల్లెట్ దిగిందా లేదా, ఈ మాటలు చెప్తే ఎవరైనా చెప్పేస్తారు అనిల్ కుమార్ యాదవ్ అని. ఆయన అభివృద్ధి అయినా ఏదైనా ఈ మాటల్లోనే ఉనింది, కానీ ఏ రోజు కూడా చేతల్లో లేదు. కాబట్టి 2024 ఎలక్షన్స్లో లోక్సభ స్థానం నరసరావుపేట నుంచి కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. పెద్దోళ్ళు ఎప్పుడో మాట చెప్తూ ఉంటారు, వయసులో ఉన్నప్పుడు 4 రాళ్ళు వెనకేసుకోవాలని. కానీ అనిల్ కుమార్ యాదవ్ చాలానే వెనకేసుకున్నాడు. మైండ్స్ వెనకేసుకున్నాడు, వైన్స్ వెనకేసుకున్నాడు, గ్రావిల్ వెనకేసుకున్నాడు, ఇసుక వెనకేసుకున్నాడు, లెక్కర వెనకేసుకున్నాడు. అక్రమంగా 5,000 కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు. అనిల్ కుమార్ యాదవ్ నోరెంత ఉంటుందో ఆయన అక్రమాలు, ఆయన అవినీతి, ఆయన ఆస్తులు అన్ని ఉంటాయి. అంటే ఎంత ఉంటుంది అనమాట నోరు, అంత ఉంటాయి ఇవన్నీ కూడా. అయితే ఈ బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి నెల్లూరులో ఒక కీలక వైఎస్ఆర్సీపీ నేత. అదే విధంగా అనిల్ కుమార్ యాదవ్కి ముఖ్య అనుచరుడు. అంటే అనిల్ కుమార్ యాదవ్ సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అతనే నడిపిస్తూ ఉంటాడు. అయితే అనిల్ కుమార్ యాదవ్ 2019 నుంచి 24 మధ్యన సైదాపురం, గూడూరు, పొదలకూరు పరిసర ప్రాంతాల్లో తెల్లరాయి అని ఒకటి ఉంటుంది. క్వాజ్ తెల్లరాయి, దానికి చాలా డిమాండ్ ఉంటుంది. దాన్ని చైనాకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ అనిల్ కుమార్ యాదవ్ ఈ యొక్క క్వార్జ్లో వేలు పెట్టి 1,000 కోట్ల రూపాయలు కూడా సంపాదించడం జరిగింది. అంటే ఈ తెల్లరాయి ఎక్కడుందో కనిపెట్టడం, అంటే ఎక్స్పోర్టర్ల దగ్గర డబ్బులు వసూలు చేయడం, వ్యాపారం చేసే వాళ్ళకేమో టార్గెట్లు పెట్టడం, ట్యాక్స్ విధించడం. అనిల్ కుమార్ యాదవ్ ట్యాక్స్ లేదా, వాళ్ళు ఎటువంటి పని చేయలేరు, బెదిరింపులకు గురవుతారు, కిడ్నాపులకు గురవుతారు, చంపేసే పరిస్థితికి కూడా ఆ రోజుల్లో అనిల్ కుమార్ యాదవ్ దోహదపడడం జరిగింది. అయితే ఈ తెల్లరాయికి సంబంధించినటువంటి అన్ని విధాలుగా అటువైపు కాకాని గోవర్ధన్ రెడ్డి ఉంటే, ఇటువైపు అనిల్ కుమార్ యాదవ్ కూడా వాళ్ళ ముఖ్య అనుచరులను పెట్టి కూడా నడిపించడం జరిగింది. తెల్లరాయి అంటే ఎక్స్పోర్టర్ల దగ్గర నుంచి, వ్యాపారుల దగ్గర నుంచి ఓవరాల్గా సంపాదించిన కోట్ల రూపాయల్లో తాడేపల్లి ప్యాలెస్కి జగన్మోహన్ రెడ్డి బెంచ్ మీదకి 20 కోట్ల రూపాయలు నిలబెడితే ఇచ్చేసేయాలి. దాని కింద అనిల్ కుమార్ యాదవ్ ఏమైనా చేసుకోవచ్చు, ఎంత వచ్చినా అతను తీసేసుకోవచ్చు. దాని ముందు ఎక్స్పోర్టర్లు వ్యాపారం చేసేటోళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు. అయితే 20 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఇతను ఎంత సంపాదించుంటాడో ఒకసారి మనం ఆలోచించాలి. ఈ అక్రమంగా కమిషన్ల ద్వారా సంపాదించిన డబ్బులన్నింటినీ కూడా అనుచరులు, వాళ్ళ బంధువులు, మిగతా ఎవరైతే ఆయనకి సన్నిహితంగా ఉంటారో వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు తరలించడం జరిగింది. ఆ డబ్బుల్ని అతని పిఏ నాగరాజు అని ఉంటాడు, అతని పిఏ నాగరాజు ఆ డబ్బులన్నింటినీ కూడా కీలక నేతకి, కీలకమైనటువంటి ఈ అమౌంట్ని ఒక కీలక నేతకి పంపించడం జరిగింది. అదేవిధంగా బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి కూడా దీని మొత్తాన్ని మన ఆఫ్రికా దేశాలు, జింబాబ్వే, టాంజానియా, జాంబియా లాంటి దేశాలకు వెళ్ళి అక్కడ మైనింగ్ వ్యాపారాలు చేయడం జరిగింది. వాటన్నిటిలో కూడా కీలకమైనటువంటి పరిస్థితుల్ని ముందుకు తీసుకెళ్ళింది రాజీవ్ రెడ్డి. ఆయన ఇంకొక పిఏ ఉంటాడు రాజీవ్ రెడ్డి. ఆ రాజీవ్ రెడ్డి ఈ అమౌంట్ అంటే కమిషన్ అమౌంట్ని మొత్తాన్ని ఆఫ్రికాలోని దేశాలు పంపించి అక్కడ మైనింగ్ వ్యవహారాలు కూడా నడిపించడం జరిగింది. ఇంకొంచెం అమౌంట్ని దుబాయ్కి పంపించి వైట్గా మార్చడం కూడా జరిగింది. అంటే ఇందులో ప్రాముఖ్యంగా చెప్పాలంటే పిఏ నాగరాజు అంటే కీలకమైనటువంటి వ్యక్తికి డబ్బులు పంపించే పనిచేశాడు. రాజీవ్ రెడ్డి ఇంకొక పిఏ అంటే ఆఫ్రికా దేశాల్లో మైనింగ్ వ్యవహారాలు నడిపించాడు. శ్రీకాంత్ రెడ్డి, బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి ఇవన్నీ కూడా నెల్లూరులో లోకల్గా అన్నిటినీ కూడా దగ్గరుండి నడిపించడం, ఆ డబ్బుల్ని వసూలు చేయడం కూడా జరిగింది. ఇతర కాకాని గోవర్ధన్ రెడ్డికి అనిల్ కుమార్ యాదవ్ కూడా అత్యంత సన్నిహితుడు, అనుసంధానంగా ఉండేవాడు. ఇది ఒకసారిగా వెలుగులోకి రావడం, బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారణ జరిపితే అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆధారాలతో సహా, నిరూపణలతో సహా కూడా నికార్సుగా బయటపడడం జరిగింది. అయితే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. 100% ఇతని మీద చర్యలు తీసుకుంటారు. రిమాండ్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. మనీ లాండరింగ్ వ్యవహారంలో రంగంలోకి దిగినటువంటి ఈడీ ఒక్కసారిగా ఆరా తీసేసరికి వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో పిఏలు, మిగతా అనుచరులు,
ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దుబాయ్కి పారిపోవడం జరిగింది. అంటే ఎవరైతే తొత్తులుగా పనిచేశారో వాళ్ళందరూ కూడా పారిపోవడం జరిగింది. గత రోజుల్లో నేను గూడూరులో ఉన్నప్పుడు కూడా నేను కూడా చూశాను. ఎక్కడైతే క్వార్జ్ తెల్లరాయి ఉంటుందో అక్కడ వీళ్ళే ఒక ట్రాక్టర్లు పెట్టడం, జేసీబీ పెట్టడం, వాళ్ళకి 2000 రూపాయలు ఇవ్వడం, దాన్ని తరలించి దాన్ని తరలించేయడం, దానికి అనిల్ కుమార్ యాదవ్ ఒక రేటుకి అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చేయడం, దాన్ని వాళ్ళు ఏరే రేటుకు అమ్ముకోవడం కూడా జరిగింది. ఆ రోజుల్లో అనుకునేవాడిని ఇది ఎప్పటికైనా బయటపడుతుందని. బట్ తప్పు చేస్తే ఎవరో చట్టం నుంచి తప్పించుకోలేరు కాబట్టి సాక్ష్యాలతో సహా శ్రీకాంత్ రెడ్డి చెప్పడం జరిగింది కాబట్టి 100% కూడా అతను లోపలికి వెళ్తాడు. ఎంతో మునిపే కాకాను గోవర్ధన్నట్టు కూడా రుస్తుం మైన్స్ అక్రమ క్వాజ్ తరలింపు విషయంలో కూడా ఇప్పటికీ కూడా రిమాండ్ ఖైదుగా కూడా ఆయన జైల్లో ఉండడం జరుగుతుంది. ఈ అనిల్ కుమార్ యాదవ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇతగాడు ఇంతకు ముందే నెల కూడా కాలేదనుకుంటా, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక వేదిక మీద ప్రశాంతి రెడ్డి గారిని దుర్భాషలాడాడు, దారుణంగా మాట్లాడాడు. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే పక్కనే చైర్లో కూర్చున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ కాలు మీద కాలేసుకొని ముసిముసిగా నవ్వుతూ ఆడవాళ్ళని కించపరుస్తూ ఉంటే అతను చాలా ఎంజాయ్ చేశాడు. వాళ్ళ ఉసురు ఊరికే పోదు కాబట్టి 100% ఈ విషయంలో అతను లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. ఇవే కాకుండా చాలా రకాలైనటువంటి కేసుల్లో కూడా అతను ప్రధాన ముద్దాయిగా బయటకు రాబోతా ఉన్నాడు. ఇది మచ్చుతునక మాత్రమే, లోపలికి వెళ్ళే కొద్దీ చాలా వస్తూనే ఉంటాయి. అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ బండారం బయటపడింది. ఖచ్చితంగా అతను శిక్షకి అర్హుడు. రానున్న రోజుల్లో జీవితాన్ని జైల్లోనే అనుభవించబోతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్.